హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. ఈ రొయ్యలు అయితే 200 తీసుకున్నాను. ఇవైతే కేజీ అంట. పొట్టు తీసి అవన్నీ చేసేసరికి ఒక అర కేజీ ఉంటాయి. ఇవైతే క్లీన్ చేసేసరికి అయితే నాకు ఒక గంట పట్టింది. పైన నల్లగా ఉంటాయి కదా, పైన కింద మొత్తం క్లీన్ చేసేసరికి అయితే గంట పట్టింది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, వేసేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలా కలిపేశాక పక్కన పెట్టుకోవాలి. ఇంక దీనికి కావాల్సినవి 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజు అయితే ఒక 3 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇవి నాకు మీడియం సైజు కాబట్టి ఒక 6 తీసుకున్నాను. ఇవి కట్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు బాస్మతి బియ్యము ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ కడిగేసి ఒక అరగంట అయినా గంట అయినా నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఒక గంట నానబెట్టుకుంటే మంచిది, లేదంటే ఒక అరగంట నానబెట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే నేను 2 గ్లాసులు వేసుకున్నాను. ఇది కడిగేసి అయితే నానబెట్టుకుంటాను. ఇవైతే నేను 2-3 సార్లు కడిగేసి ఇలా అయితే వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను. ఇవి ఒక అరగంట అయితే నేను నానబెడతాను. నాకైతే టైం లేదు, ఒక అరగంట నానబెడతాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. రొయ్యలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా, దాన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ రొయ్యలు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాను కదా పక్కన, ఇవైతే ఇందులో వేసేస్తున్నాను. అవి వేసేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటాను. ఫ్రై అవుతాయి. ఇందులో వాటర్ వస్తుంది కదా, వస్తుంది. ఇలా అయితే కొంచెం నీచు వాసన రాదు. ఇంక ఇదంతా ఇలా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. ఇక వాటర్ అంతా వస్తుంది. కొంచెం మరొక 2 నిమిషాలు ఇలా ఉడికితే ఇదంతా రొయ్యలు కూడా ఉడికిపోతాయి, పచ్చి వాసన కూడా పోతాయి. ఇది ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ అయితే ఇలా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలాగా మూత తీసి. ఇగో నీరంతా అయితే ఇంకా ఇంకిపోయింది. ఇలా రొయ్యలు అయితే ఇలా ఫ్రై అవ్వాలి. ఇక్కడే ఉడికిపోతుంది ఇంకా రొయ్యలు. ఇంకా ఇలా మొత్తం నీరేమి లేకుండా ఇలా అయితే వేపుకోవాలి. కొంచెం ఉంది, ఆ నీరంతా ఇంకిపోయిన వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. స్టవ్ ఆపేసి ఇవైతే వేరే బౌల్లోకి తీసేస్తున్నాను. ప్యాన్ కడిగేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుంటున్నాను. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇంకొక 4 ఉల్లిపాయలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇవైతే ఇప్పుడు వేపుతున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఈ ఆయిల్లోని ఈ ఉల్లిపాయలు అయితే వేపేస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా కలుపుకొని ఫ్రై చేయాలి, ఇంకా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉల్లిపాయలు వేగనిచ్చుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇందులోనే గ్రేవీకి కూడా మళ్ళీ వేపేస్తాను ఉల్లిపాయలు టమాటాలు. ఇంక ఇవైతే ఇలా తీసేస్తున్నాను పక్కకి. తీసేసాను పక్కకి. ఇంక ఇదే ప్యాన్లో స్టవ్ కూడా ఆపలేదు, ఇదే ప్యాన్లో ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇవి గ్రేవీకి ఉల్లిపాయలు ఇవి కొంచెం వేగాక టమాటాలు కూడా వేస్తాను. ఇందులోనే అల్లము వెల్లుల్లి అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలే వేసేస్తున్నాము. ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంక ఇదైతే ఫ్రై అయిపోయాయి టమాటీలు ఉల్లిపాయలు. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు రైస్కి వచ్చి వాటర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందాక 2 గ్లాసులు తీసుకున్నాను కదా బియ్యము,
దానికేమో ఒక 4 గ్లాసులు 5 గ్లాసులు అయితే ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ అయితే 6 గ్లాసులు తీసుకున్నాను. కొంచెం వాటర్ కెరలేక ఇందులో అయితే రైస్ వేసుకుంటున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, రైస్కి సరిపోయినట్టు అయితే ఇందులో కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఓల్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. చెక్క, లవంగం, యాలకులు ఇంక ఇవన్నీ వేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చిలు కూడా వేసుకుంటున్నాను ఇందులో. అదే 2 పచ్చిమిర్చిలు, ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా ఇందులో వేస్తున్నాను. పుదీనా వేసుకుంటున్నాను. ఇది పుదీనా కొత్తిమీర కలిపి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు స్టవ్ ఆన్ చేసి ఇంకొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకుంటున్నాను. బిర్యానీ తప్పేలు ఉంది కానీ అది 2 కేజీలు తప్పేలా పెద్దది అయిపోద్దని ఇంకా కుక్కర్ అయితే దలసరిగా ఉంటుందని నేను కుక్కర్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కూడా కెరులుతుంది. ఇందులో రైస్ వేసుకుంటే ఈ లోపు ఇది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఇందులో అయిపోతుంది. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. బియ్యము పొడి పొడిగా వస్తుంది, రైసు వస్తుంది ఇలా ఆయిల్ వేసుకుంటే. ఇందులో 2 పచ్చిమిర్చిలు వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ అందులో అల్లం వెల్లుల్లి వేసాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇందులో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇది వేసాక ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఈ రొయ్యలకి సరిపడా అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో రైస్లో అయితే ఉప్పు వేసుకున్నాను కదా, ఈ వాటర్లో దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇంక రొయ్యలు కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇవన్నీ ఒకసారి అలా కలుపుకోవాలి. ఇక్కడ నీళ్ళు కదులుతున్నాయి కదా, ఈ రైస్ కూడా వేసేస్తున్నాను ఇందులో. ఈ రైస్ 90% ఇందులో ఉడకాలి. ఇంకా అందులో రైస్ వేసాం కదా, ఇటువైపు కూడా ఒకసారి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. ఇదైతే 90% ఉడకాలి, ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం ఆయిల్ వేసాను, నిమ్మకాయ కూడా వేసాను. నిమ్మరసం వేస్తే పొడి పొడిగా వస్తుంది, ఒకదానికొకటి అంటుకోదు. ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది 90%. ఇంక ఇదైతే తీసుకొని ఇందులో వేసేయడమే. కొంచెం వాటర్ వడగట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇందులో అయితే నేను వేసేస్తున్నాను. ఇటువైపు అయితే సిమ్లో పెట్టుకోవాలి. రైస్ది ఇలా కొంచెం కొంచెం తీసుకొని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు కొంచెం ఇందులో ఒక లేయర్ వేసాను. ఇది రెండు లేయర్ల కింద వస్తుంది. నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్
పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాను. మళ్ళీ మిగతాది కూడా మళ్ళీ ఒక లేయర్ కింద వేసుకుంటున్నాను. ఇలా తీసుకొని మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ మిగతాది ఇంకో రెండో లేయర్ అయితే వేసుకున్నాను. దీంట్లో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుంటున్నాను. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందాకలాగే సేమ్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఇంకా లాస్ట్లో నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఇలా నిమ్మరసం అయితే వేస్తున్నాను. దీంట్లో కొంచెం ఈ రైస్ ఉడికింది కదా, ఆ వాటర్ అయితే కొంచెం వేసుకుంటాను ఈ పైన ఇలా. అయితే దీనిపైన మూత పెట్టేసి కొంచెం గాలి బయటకు వెళ్ళకుండా ఇలా కొంచెం ఒక రాయిల్ అడిదైతే పెట్టేస్తున్నాను. ఇదైతే ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయింది, నేను తీసి అయితే చూస్తున్నాను. ఒకసారి ఎలా ఉందో చూస్తాను. ఇంకా అయిపోయింది, ఇక అడుగు కూడా పట్టేస్తుంది. ఇంకా ఆపేయడమే. ఒక 2 నిమిషాలు పెట్టేసి ఆపేస్తాను. ఆపేస్తాను కూడా. ఇదైతే ఇప్పుడు తీసి చూద్దాము ఎలా ఉందో. ఇదైతే ఇక చూద్దాం ఒకసారి, ఇంక అడుగు పట్టిందా లేదా. కొంచెం ఇంకేం పట్టలేదు, బాగానే ఉంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీస్తాను. చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. ఇలా పుదీనా కొత్తిమీర నెక్స్ట్ నిమ్మకాయ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి వాసన కూడా వస్తుంది. ఇంకైతే పొడి పొడిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంక ఇది బిర్యానీ చాలా బాగా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నేను చెప్పే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా చేయండి, మర్చిపోకండి. నేను చెప్పే విధంలో అయితే చెయ్యండి, చాలా బాగా వస్తుంది. చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. ఇంకా ఇదైతే ఈ వీడియో అండి. నచ్చితే లైక్ చేసి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.